హాయ్ హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. నేను మీ డోనీ, మీరు చూస్తున్నారు కదా ఇట్స్ స్మార్ట్ డోనీ బ్లాగ్స్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మొన్న చేసా కదా పార్ట్ 1, నిన్న చేసా కదా పార్ట్ 2, ఇదైతే పార్ట్ 3 అనమాట. సో పార్ట్ 1 పార్ట్ 2 చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా ఈరోజు మార్నింగ్ నేను ధీరజ్ బయటికి అయితే వెళ్ళాం. సో ధీరజ్ ఎవరో కాదు, మా మామ కొడుకే అనమాట. సో నేను ధీరజ్ బయటికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అది కూడా ఉంది. ఆ తర్వాత నేను బయటికి వెళ్ళాను, అవి కూడా ఉన్నాయి. సో అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలు. बड़ा ही तो साउथ इंडिया हिंगा जूडियो नहीं छे ना छे जूडियो कितनी दूर अपन को कितनी दूर आते घर से? यहाँ साइड वो साइड ओके ओके एमआरपल्ली साइड. हाँ हाँ Amigos, welcome back to another new episode and good morning from తిరుపతి. సో నేను ఇంకా తిరుపతిలోనే ఉన్నాను. ఇదైతే మొన్న చేసిండే పార్ట్ 1కి, ఈరోజు నిన్న చూసిండే పార్ట్ 2కి కంటిన్యూషన్ అనమాట. పార్ట్ 3 అయితే మార్నింగ్ నేను నా ఫ్రెండ్ అయితే బయటికి వచ్చాము. అసలు చూస్తున్నా కదా ప్లేస్ ఎంత బాగుందని. తిరుపతిలో ఉందన్నమాట ఇది కూడా మనకు. సో ఎట్లుందంటే ఏదో ఫారెస్ట్ మధ్యలో ఒక పాత బ్రిడ్జ్ ఉండి నడిస్తే ఎట్లుంటుందో అట్లుంది ఇక్కడంతా. సో వీడియోస్లో ఎక్కువ నా వాయిస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి. అది కాక న్యూ ప్లేస్. హౌ కైసా సైడ్ ఓకే. తిరుపతికి వస్తే ఇక్కడ మాత్రం విజిట్ చేయండి అమిగోస్. ప్లేస్ అయితే బాగుంది. నాకు తెలియదు తిరుపతిలో ఇట్లాంటి ఒక ప్లేస్ ఉంది అని. సో నేను నియర్లీ తిరుపతికి వచ్చి ఒక 8 or 9 years పైన అవుతుంది. మరి ఇప్పుడు వచ్చా తిరుపతికి. సో నేను తిరుపతికి ఎందుకు వచ్చా అనేది ఇంకా చెప్పలేదు కదా. సో ఈరోజు అయితే చెప్తాను. ఎగ్జామ్ రాయడానికి వచ్చా తిరుపతికి. సో నా ఎగ్జామ్ అయితే 10th.
అంటే టుమారో మధ్యాహ్నం 3కి అయితే నాకు ఎగ్జామ్ ఉంది ఇక్కడ తిరుపతిలోనే. సో ఎగ్జామ్ అయిన వెంటనే 11th నైట్ అయితే నేను రిటర్న్ వెళ్తున్నా అనంతపూర్కి. ఎందుకంటే 13th మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మనం ఓట్ వేయాలి కాబట్టి 11th నైట్ ఇక్కడ నుంచి రిటర్న్. సో మరి ఎప్పుడు వస్తాను తిరుపతికి నాకు ఐడియా లేదు, మరి చూద్దాం. ఈ మధ్యలో ఏమైనా ఫ్రెండ్స్తో వస్తే మరి వద్దాం. ఓ టాప్సీ रोड एरिया ना वो, फिर वाटर पास कई जान से गाड़ियाँ वाटर पढ़ने को वे जाने को डिस्टर्ब. సో మీకు అక్కడ కరువు కనిపిస్తుంది కదా, వర్షాకాలం వస్తే అక్కడి నుంచి సేమ్ వాటర్ ఫాల్స్ వచ్చినట్టు వస్తాయంట వాటర్. ప్రెజెంట్ అయితే నీళ్ళు లేవులేండి, ఎండాకాలం కదా ఫుల్ ఉన్నాయి ఎండలు. నిజం చెప్పాలా మన అనంతపూర్ కన్నా తిరుపతి కొంచెం బెటర్ అనిపించింది నాకు. అంటే ఇక్కడ ఎండలు కొంచెం తక్కువే ఉన్నాయి. మన దగ్గర 45-46 చంపేస్తున్నాయి ఎండలు మన ఊర్లో. ऐसा गए तो डायरेक्ट पहाड़ के ऊपर ही और रोड से ऐसा पहाड़ के ऊपर ही डायरेक्ट. क्या साइड को ना नहीं वही ना फेस भगवान का दे. हाँ फेस ही वो देखने का वे में दिखा नहीं चाहिए. मामूल से फेस आता बॉडी पूरा आके फेस वो ना मैं खाली एक साइड पत्थर को उतरने स्टेप. ఓ అమిగోస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. అసలు వ్యూ చూస్తున్నారు కదా ఎంత క్రేజీగా ఉందో వ్యూ అయితే. ఇంకా పైకి ఉంది, పైకి వెళ్దాం. చలో ఇంకైతే ఇలా వెళ్దాం ఇంకా. पूरा ट्रैकिंग से दो यार, पत्थर कटिंग करके बनाया इसने. అబ్బా మొత్తం అంతా ఎట్లుందంటే ఏరియా ఇది ట్రక్కింగ్ చేయాలా మీకు పైకి ఎక్కాలంటే.
అమిగోస్ బాదం పాలు తాగుదామని వచ్చిన హోటల్ ఓరియాన్ అనుకుంటా ఇది. ఇంతకు నేమ్ చూసా. ఓ అమ్మ జనాలు బీభత్సంగా ఉన్నారు. ఇందాక నేమ్ అయితే చూసా, హోటల్ ఓరియాన్ అని ఉంది. సో అమిగోస్ ఇదైతే తిరుపతిలో ఉండే ఓరియాన్ అనమాట హోటల్. సో నేను నా ఫ్రెండ్ ధీరజ్ నా ఫ్రెండ్ కాదు యాక్చువల్గా, అంటే మా మామ కొడుకు అనమాట. ఫ్రెండ్ ఉన్నట్టే తిరుపతిలో ఓరియాన్ వెళ్ళండి. ఒక బాదం పాలు ఒకటి టీ చెప్పినాం. నేను టీ తాగాను కాబట్టి బాదం పాలు. మా ధీరజ్ టీ చెప్పినాడు. నిన్న ఒక చోట అయితే ట్రై చేసినాం, టేస్ట్ బాగుంది. ఇది ఇంకో చోట అనమాట. ఇంకా ఇంకొక 2 days అయితే నేను తిరుపతిలో ఉంటాను. నాకు టుమారో అయితే నా ఎగ్జామ్. సో అమిగోస్ ఇదైతే గురుద్వారా అనమాట. తిరుపతిలో ఉంది మా టెంపుల్ గురుద్వారా. అసలు చాలా ఓల్డ్ బిల్డింగ్ ఇది. బిల్డింగ్ అయితే చాలా ఓల్డ్. ఇది ఆర్ట్ వర్క్ కూడా ఉంది ఇక్కడ. ఓల్డ్ ఇప్పటిది కాదు ఈ ఆర్ట్ వర్క్ అంతా. సిగ్నల్సే లేవబ్బా తిరుపతిలో. నేను ఉండే ఏరియాలో జియోకి అయితే అసలు సిగ్నల్స్ అనేవి తగలట్లేదు తిరుపతిలో. गुरुवार ना आज అమిగో ఈవినింగ్ అవుతుంది. లస్సీ తాగుదామని నేను ధీరజ్ బయటికి వచ్చాం. కియా तू ఇదైతే కనిపిస్తుంది కదా వీడియో, స్పెషల్ రోజ్ మిల్క్. నేను టేస్ట్ చేసి చెప్తా మీకు ఎలా ఉందని. సో అమిగోస్ టేస్ట్ అయితే బాగుంది అబ్బా, చాలా బాగుంది. చలో వెళ్దాం. कनिक स्कूल का ऐसी ना
మరమ్మ అచ్చపని వేసా. అమిగోస్, ఇదైతే మన ఇవాల్టి వ్లాగ్. నేను మీ ధోని, సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్, జై హింద్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్. సో నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి అందరూ. పార్ట్ 4.